ఈ రోజు చూపించబోయే ఫ్లాట్ హైదరాబాద్ లోనే మోస్ట్ ప్రీమియం లొకాలిటీలో ఉందన్నమాట. అది ఏదో కాదు, మై హోమ్ భుజా. ఇది తెలియని వాళ్ళంటూ హైదరాబాద్ లో ఎవ్వరు ఉండరు. అంతేకాదు హైదరాబాద్ కి వచ్చిపోయే వాళ్ళకి కూడా మై హోమ్ భుజా అంటే తెలియకుండా ఉండరు. ఎందుకంటే ఇది ప్రీమియం లొకాలిటీ అండ్ ఐటీ హబ్ కి మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో నేను ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను. ఇది ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఫ్లాట్ ఎలా ఉందంటే చూసేద్దాము. వచ్చేసేయండి. ఎంట్రీ ఇవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇదంతా డ్రాయింగ్ హాల్ అనమాట. దీనికైతే మంచి విండో అయితే ఇచ్చేసారు. వెంటిలేషన్ కి అసలు ప్రాబ్లమే ఉండదు. డ్రాయింగ్ హాల్ కి పక్కనే లివింగ్ ఏరియా ఉంది. లివింగ్ ఏరియా కూడా అంతే స్పేషియస్ గా ఉంది. ఇక్కడ కూడా సేమ్ పెద్ద పెద్ద విండోస్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇదైతే అందరికీ తెలిసిందే, హై రైజ్ అపార్ట్మెంట్స్ అనమాట. ఇందులో ఉన్న ఫ్లాట్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. అదైతే లివింగ్ ఏరియా, ఇదైతే డైనింగ్ ఏరియా. మొత్తం ఇంటీరియర్ అయితే మంచి ఎలగెంట్ అండ్ స్టైలిష్ ఇంటీరియర్ అయితే ఉంది. సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ ఏసీ ఉంది ఇక్కడ. సో డైనింగ్ టేబుల్ పక్కనే ఉన్న బాల్కనీలో అయితే ఉన్నాను. ఇక్కడ ఉంటే మొత్తం మై హోమ్ భుజాలో ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. కింద చూస్తే మనకి సెంట్రల్ పార్క్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని మించిన ప్రీమియం లొకాలిటీ హైదరాబాద్ లో అయితే లేదని చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ హై రైజ్ టవర్ అపార్ట్మెంట్స్ అనమాట ఇవి. ఇందులో ఫ్లాట్ కోసం అయితే చాలా తాపత్రయపడుతుంటారు అందరూ. ఇందులో ఒక అసెట్ ఉందంటేనే దాని వాల్యూవే వేరే లెవెల్ అనమాట. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నాను కదా. సో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపించేస్తాను. ఇక్కడ నాకు రైట్ సైడ్ కి అయితే ఉందన్నమాట. బెడ్రూమ్ చూస్తున్నాం కదా, బాగా కనిపిస్తుంది వ్యూ అయితే. మొత్తం సిటీ అంతా మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటుంది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్ని బెడ్రూమ్స్ కి కూడా డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి లుక్ వేసేయండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా అండ్ దీని పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ లోనే ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపించేస్తాను. వచ్చేసేది. సో ఇది ఇంకొక బెడ్రూమ్, సేమ్ డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనమాట. ఇక్కడ మెయిన్ గా చెప్పుకోవాల్సిందంటే బెడ్రూమ్ లోంచి వ్యూ చూస్తున్నారా? వ్యూ అయితే ఎంత బాగుందో. వెంటిలేషన్ కి అస్సలు ప్రాబ్లం లేదు. ఫ్లాట్ అంతా కూడా ఎలగెంట్ లుక్ తో అండ్ స్టైలిష్ ఇంటీరియర్ తో అయితే ఉంది. సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కుందనమాట. సో ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్ అయితే చూపించేస్తున్నాను. ఈ బెడ్రూమ్ లోకి వచ్చేస్తే ఈ బెడ్రూమ్ లో కూడా సేమ్ వ్యూ కి అయితే అసలు ఎటువంటి డోకా లేదు. వెంటిలేషన్ కి అండ్ వ్యూ కి చూస్తున్నారుగా, సత్వా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి, ఐటీ హబ్ కి మధ్యలో ఉందన్నమాట. మంచి ప్రీమియం లొకాలిటీ. అండ్ మనకి సెంట్రల్ పార్క్ కూడా కనిపిస్తుంది అనమాట. వ్యూ మనకి అక్కడ దుర్గమ్మ లేక్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఈ బెడ్రూమ్ పక్కనే పూజ గది ఉంది. ఒకసారి పూజ గది కూడా చూసేయండి. ప్లెజెంట్ ఫీల్ అయితే వస్తుంది పూజ గది. ఈ పూజ గది దాటిన తర్వాత కిచెన్. ఇదైతే ఓపెన్ కిచెన్. ఇక్కడైతే మొత్తం ఇంటీరియర్ ఉంది. కిచెన్ అంతా కూడా మాడ్యులర్ కిచెన్ అనమాట. కిచెన్ కి పక్కనే యుటిలిటీ ఏరియా ఉంది. యుటిలిటీ ఏరియాలో కూడా వెంటిలేషన్ కానీ వ్యూ కానీ ఎటువంటి డోకా లేదనమాట. చాలా అంటే చాలా బాగుంది. మై హోమ్ భుజా టోటల్ గా 18 ఎకరాల్లో ఉందన్నమాట. ఇందులో 13 టవర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క టవర్ కి 36 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకి 3 అండ్ 4 బెడ్రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే క్లబ్ హౌస్ ఉంది, జిమ్ ఉంది, ఫిట్నెస్ సెంటర్ ఉంది, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంది, ఆంపి థియేటర్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ల్యాండ్ స్పేస్ గార్డెన్ అయితే ఉంది. ఇందులో హైదరాబాద్ లోనే మోస్ట్ వాంటెడ్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఐటీ కారిడార్ మధ్యలో ఉంది ఈ భుజా అనేది. మై హోమ్ భుజా అంటారు ఎక్కువగా. మనం ఐక్యాకి మనం చాలా పక్కనే ఉన్నాం. అంతేకాకుండా ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కి డైరెక్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. రాయదుర్గం మెట్రో స్టేషన్ ఇక్కడికి జస్ట్ 10 మినిట్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. ఇనార్బిట్ మాల్, ఐటీసీ కోహినూర్, కేబుల్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అంతేకాకుండా టీ హబ్ అండ్ నీలోఫర్ కేవ్ పక్కనే ఉంటుంది మై హోమ్ భుజాకి. అంతేకాకుండా ఇందులో మనకి అసెట్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఎందుకంటే ఇది అంత ప్రీమియం లొకాలిటీలో ఉంది కాబట్టి టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ లైఫ్ స్టైల్ అయితే ఇందులో చూడొచ్చు. ఇందులో మీరు ఉండడానికైనా కానీ ఇన్వెస్ట్మెంట్ కైనా కానీ ఏ విధంగా అయినా మీరు కనుక ఇందులో అసెట్ కొనుక్కుంటే ఆ ఫీలే వేరనమాట. మై హోమ్ భుజాలో ఒక అసెట్ ఉంది, లేదంటే మై హోమ్ భుజాలో మేము ఉంటున్నాము అనే ఫీలే వేరుంటుంది. దీనిలో రెంట్ వచ్చి మనకి 2 lakhs నుంచి 2.5 lakhs వరకు అయితే వస్తుంది పర్ మంత్. చూసారు కదా, టోటల్ గా 2680 స్క్వేర్ ఫీట్ లో ఉన్న ఈ అందమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో అయితే ఉందన్నమాట. దీని ప్రైస్ తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసి తెలుసుకోండి.